నమస్కారం అండి. షుగర్ పేషెంట్లలో కూడా చాలా మందిలో కూడా నిద్ర అనేది సరిగ్గా ఉండదండి. ఈ నిద్ర లేమి ప్రాబ్లం వల్ల కూడా చాలా మంది బాధపడుతుంటారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోవడం వల్ల, ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకు కొన్ని హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. మన స్లీప్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, కార్టిజోల్ ఇలాంటి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అవడం మూలంగా మనకు నిద్ర తగ్గే అవకాశాలు ఉంటాయి. అదేమవుతుందంటే ఈ హార్మోన్స్ అనేటివి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకుండా చూస్తాయి. కాబట్టి దానివల్ల మన షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతోపాటు నిద్ర అనేది సరిగ్గా లేకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ నిద్ర అనేది ఎక్కువసేపు పట్టదు. అలాగే సౌండ్ స్లీప్ అనేది ఉండదు. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాళ్ళ మేలుకు వచ్చేస్తుంటుంది. కాబట్టి వాళ్ళకి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఉదయం యాక్టివిటీస్ అనేది సరిగ్గా ఉండదు. మార్నింగ్ లేసేసరికి మత్తుగా ఉన్నట్టుగా, డ్రౌజీగా ఉన్నట్టుగా, డల్గా ఉన్నట్టుగా వాళ్ళ బాడీ ఉంటుంది. ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్గా ఉండదు. దానివల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మెమొరీ పవర్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఏదైనా పని చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. కాబట్టి మన నిద్ర సరిగ్గా పడితేనే ఒక 6 గంటలు 8 గంటలు నిద్ర కరెక్ట్ ఉంటేనే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేవి సక్రమంగా పనిచేస్తాయి. కిడ్నీ కానీ, లివర్ కానీ, మన రక్త సర్క్యులేషన్ కానీ, బ్రెయిన్కు సర్క్యులేషన్ అందడం కానీ ఇవన్నీ సక్రమంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ మన బాడీకి అందకపోయేసరికి దానివల్ల ఆర్గాన్స్ అనేవి కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా ఉండదు, లివర్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు. దానివల్ల మైండ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, టెన్షన్ రావడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, అలాగే మనకు ఎక్కువ విపరీతమైన యాంగ్జైటీ, కోపము, చిరాకు ఉండడం, ఇవన్నీ లక్షణాలు అనేటివి ఈ నిద్ర లేమి కారణాల వల్ల వస్తుంటాయి. కాబట్టి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఈ హార్మోన్స్ పెరిగిపోవడం వల్ల, స్లీప్ హార్మోన్స్, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇన్సులిన్ అనేది చాలామంది షుగర్ పేషెంట్లలో చాలామంది నిద్రలేమి సమస్య వల్ల కూడా బాధపడుతుంటారు. కాబట్టి ఈ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం మూలంగానే మన ఇన్సులిన్ అనేది పనిచేయకుండా అవుతుంది. కాబట్టి మనం ఇన్సులిన్ కరెక్ట్గా మనం మోతాదులలో షుగర్ మనం కంట్రోల్లో పెట్టుకున్నామంటే ఈ నిద్రలేమి సమస్య నుంచి మనం బయటపడచ్చండి. కాబట్టి మనం రెగ్యులర్గా దీనికి సరిపడా మన డైట్ తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మనం షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటూ ఉండాలి. ఫాస్టింగ్ కానీ, పోస్ట్ లంచ్ కానీ షుగర్ అనేది రెగ్యులర్ నార్మల్గా ఉంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా ఉంది, మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది అంటే ఆ స్లీప్ హార్మోన్స్ అనేవి సక్రమంగా పనిచేస్తాయి. దాని మూలంగా వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టే విధంగా ఉంటాయి. కాబట్టి మనకు నిద్రలేమి ఉన్నప్పుడు ఎక్కువ నిద్ర ట్యాబ్లెట్స్ పెట్టుకోవడము, ట్రైకా కానీ, కొన్ని రకాల ఆల్ప్రోజోలం కానీ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కూడా మనకు అనేక రకాల కాంప్లికేషన్స్ పెరుగుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా మీరు షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ పెట్టుకుంటూ మీరు రెగ్యులర్గా మీరు షుగర్ సంబంధించిన డైట్ కొంతవరకు పాటించుకుంటూ ఉంటే ఈ నిద్రలేమి సమస్య నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయండి. నమస్కారం.